బాగా బిజీ ఉంది కదా మొత్తం స్కెడ్యూల్ అంతా అవును. మీకు. ఏంటి అంటే షూటింగ్ కూడా ఇప్పుడే ఓ పక్కన చెయ్యాలా అది? ఏదేది? అంటే ప్రమోషన్స్ చేస్తూ మీరు ఇప్పుడు షూట్‌కి వెళ్ళొచ్చారు కదా. అవును. ఏ షూట్? ఈ నగరానికి ఏమైంది ఇప్పుడు? అదే కదా. అవును. అంటే దాని ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏదో జరుగుతుంది కాదు కాదు, కాదు షూటింగ్ ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది, షూట్ అవుతుంది, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ షూట్లు అవుతుంది. ఎంత కాలం నుంచి అడుగుతుంటే మీరు ఇప్పుడు మొదలెట్టారు, ఏంటి ఇప్పుడే రావడానికి? అది అంటే ఇప్పుడు అడగడానికి అడిగితే వేయడానికి ఇది గవర్నమెంట్ స్కీమ్ కాదు కదండి. దానికి ఒక స్టోరీ కానీ మరి చాలా ఇయర్స్ అయింది. యా ఇట్ టుక్ అ లాంగ్ టైమ్, బట్ అనుకోకుండా స్టోరీ అదే కరెక్ట్ టైంకి కుదిరింది. అండ్ యాక్టర్స్ డేట్స్ అంతా కూడా కరెక్ట్గా వర్కౌట్ అయ్యి, సో నా అనుకోకుండా ఈ టైంలో జరుగుతుంది. బట్ ఐమ్ హ్యాపీ. అప్పుడున్న టీం మొత్తం ఉంటారా అందులో ఈ నగరానికి? ఉన్నారు కానీ కార్తిక్ అన్న క్యారెక్టర్ రీప్లేస్ అయినారు. సుశాంత్కి హీ హ్యాడ్ సమ్ కమిట్మెంట్స్ ఇన్ వైజాగ్ ఏదో బిజినెస్ పరంగా. సో శ్రీనాథ్ మాగంటి అని యాక్టర్ హ్యాస్ కమ్ ఇన్ ప్లేస్. ఓకే. అప్పుడున్న రిలేషన్ లేకపోతే అప్పుడున్న అంటే ఇప్పుడు కొందరికి ఆ స్టార్డమ్ విశ్వక్సేన్ వచ్చింది కదా, అలా ఉన్నారా? ఇప్పటికి కొంచెం ఏమన్నా చేంజెస్ వచ్చాయా? అంటే ఏమో నాకు కొంచెము ఐ ఫీల్ దట్ విజయ్ అయినా, విశ్వాక్ అయినా, అభినవ్ అయినా, దర్శి అయినా నా దగ్గరికి వచ్చే వరకైతే ఈక్వేషన్ హెస్ ఆల్వేస్ బిన్ ద సేమ్. లక్కీలీ టచ్ వుడ్ ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంటే ఉంటుంది సెట్ మీద. అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ ద సేమ్ థింగ్స్. అంటే ఒకటి అందరి పర్స్పెక్టివ్ కొద్ది గొప్ప మారింది 100%. కానీ ఇట్స్ నాట్ లైక్ అ మ్యాసివ్ థింగ్. అంటే నేను సడన్గా మంచి మారిపోయినాడు ఏంది అన్నదేం లేదు. ఎందుకంటే నేను కలుస్తూ ఉంటాను వాళ్ళని ఎవ్రీ వీకెండ్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. సో నాకు పెద్ద చేంజ్ ఏం కనిపించట్లేదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయ్ గారైనా లేకపోతే విశ్వక్సేన్ అన్నా నేను కన్సిడర్ చేస్తే వాళ్ళు స్టార్ట్స్ అయిపోయిన తర్వాత మీకు ఫ్రెండ్స్ కావచ్చు, కానీ బిజీ అయిపోయి లేకపోతే టైం లేక ఆ రీజన్స్లో కూడా కొంచెం అది అప్పుడున్నంత ఫ్లెక్సిబిలిటీ లేకపోవచ్చు కదా. 100%. ఇంకోటి ఏంటి అంటే నాకు అది అలవాటు కూడా అయిపోయింది. అంటే వీఆర్ వర్కింగ్ విత్ డిఫరెంట్ యాక్టర్స్ కాబట్టి షెడ్యూల్స్ చూసుకోవడం, కాల్ టైమ్స్ చూసుకోవడం ఇప్పుడు మామూలు అయిపోయింది. ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులప్పుడైతే ఇంకా ఐ థింక్ ఇట్ వాస్ దేర్ ఓన్లీ ఫిల్మ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి చంక్ టైం మనకు వచ్చింది. కానీ ఇప్పుడు ఐ థింక్ వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ అంతే, ఇంకా అంతకు తప్పితే ఏం లేదు. రైట్.